ప్రియతమ నేత పరిటాల శ్రీకట్ట గారికి నా యొక్క శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. వారికి మా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ పనిని మొదలుపెట్టి ఎన్నో అడ్డంకులు ఎదురై వర్షం వచ్చినా అన్నింటినీ అధిగమించి ఈ ఊరికి దారి లేకపోయినా పైన 10 అడుగుల దారితో 3 నెలల పాటు నడిపించి ఎక్కడ కూడా ఏ ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రోడ్డు వేయించినటువంటి మన పెద్దలు ఎల్నారాయణ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సభ ఆశించినటువంటి మాజీ ఎంపీపీ రంగయ్య గారికి, మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు గారికి, మాజీ ఎంపీపీ అమరేంద్ర గారికి, ఈవోఆర్డి గారికి, పలు గ్రామాల నుండి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మా గ్రామ సభ్యులకు, ప్రజానికానికి, పాత్రికేయులకు, పోలీసు శాఖ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా వయసు ఈ రోజు 47 సంవత్సరాలు. నేను ఎప్పుడూ రోడ్డు చూడలేదు. 1986లో నేను 9 సంవత్సరాల వయసున్నప్పుడు రోడ్లో నుండి ఈ చివరి దాకా కంకర పరిశారు. అప్పట్లో మా నాన్న సర్పంచ్ ఇక్కడ. అప్పుడు గ్రాంట్ ఎంతో రోడ్ ఏదో తెలుగానే ఆనాడు 86లో ఎస్ రామచంద్ర రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మెటల్ పరిచే పశువులతో ముందు చేసినటువంటి సందర్భాలు కూడా మేము చూశాం. తర్వాత మళ్ళీ పరిటాల రవీంద్ర అన్నప్పుడు 4 లక్షల రూపాయలు 1 కిలోమీటర్ శాంక్షన్ అయింది. అప్పుడు కూడా చెన్నై కొత్తపల్లి నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చి 1 కిలోమీటర్ పాటు మెటల్ పరిచి మళ్లీ తర్వాత ఏమైందో కానీ ఆ కాంట్రాక్టర్ ఆ పని పూర్తి చేయకుండా ఆపేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం. 2014లోనే అక్క మాట ఇచ్చింది, నేను మీ ఊరికి తప్పకుండా రోడ్డు వేస్తానని. 2014లో మంచి అత్యధిక మెజార్టీతో మనం ఆ రోజు అక్కడ గెలిపించుకున్నాం. కానీ కాలానుగుణంగా ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 2018లో ఆర్ఆర్పీ నిధుల కింద మన రోడ్డు శాంక్షన్ చేయించి మాట నిలుపుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ 2019 జనవరిలో మనం పనులు స్టార్ట్ చేశాం. పనులు స్టార్ట్ చేసి మెటల్ మొత్తం మీరు గుర్తుపెట్టి సైడ్ రండి, వాళ్ళకి అర్థమైంది కదా. మీరు సైడ్ రండి, ఆయన ఆడ కూర్చున్నారు. అట్లా 2019 ఎలక్షన్ వస్తానే ఈ ఎమ్మెల్యే రాస్తాడు ప్రకాష్ రెడ్డి గారు అక్కడ కట్టిన సీట్లు కూడా రిమూవ్ చేయించి వర్క్ చేయకుండా ఆపేశారు ఆ రోజు మనల్ని. సరే తర్వాత 5 సంవత్సరాలతో ఏమైనా చేశారంటే ఎక్కడ కూడా 1 మీటర్ సీసీ రోడ్డు కూడా ఈ ఊర్లో వేయలేదు. 2014 నుంచి 19 వరకు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఒక ఫిషరీస్ బిల్డింగ్ కట్టినా, ఒక ఎస్సీ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టినా, ఒక అంగన్వాడీ బిల్డింగ్ తీసుకున్నా, ఏ ప్రాంతం నుంచి ఏ ఇంటి వరకు అయినా కూడా సీసీ రోడ్డు వేసిన టోటల్ మొత్తం అభివృద్ధి అంతా కేవలం 2014-19 ప్రాంతంలో జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ 2019 నుంచి 24 దాకా వాళ్ళు ఎక్కడైనా 1 లక్ష రూపాయలు నిధులు పెట్టారని క్వశ్చన్ చేస్తున్నా. మీరు కూడా ప్రజలు ఆలోచన చేయాలా. భవిష్యత్తులో మీ ఇంటికి వచ్చి మేము ఓటు అడిగే అవకాశాలు ఉండకూడదు. మీరు మంచి చెడు చూసి ఓటేసే విధానం నేర్చుకోవాలా. ఏదో ఎవరో చెప్పే మాటలకి మీరు బానిసలై వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న కాయనాలకి మీరు అలవాటు పడితే ఈ రోజు 2019 నుంచి 14 దాకా 14 నుంచి 19 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు చూశారు. ఎక్కడైనా మన ఊర్లో 1 లక్ష రూపాయలు పెట్టారా వరకు మనం కొన్ని కోట్ల రూపాయలు చేశాం. హంద్రీని నుంచి నీళ్లు తెచ్చాం. చెరువు కట్ట కోట్ల రూపాయలు పెట్టి మరమ్మతులు చేశాం మన గవర్నమెంట్ లో. ఈ రోజు వచ్చి రంగానే 3 నెలల్లో మన ఊర్లో దాదాపు 2 కోట్ల రూపాయలు పనులు చేశాం. ఎవరైనా ఎక్కడైనా చేశారా? మన ప్రభుత్వం వస్తే తప్ప అభివృద్ధి జరగదనే విషయాన్ని మీరందరూ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మీరు ఎంతో విషయం తెలుసుకోవాలా. ఇప్పటికే స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు. మీకు చంద్రబాబు నాయుడు పథకాలు చెప్పారు కదా, మీకు పెన్షన్ ఇస్తామన్నారు కదా, ఉచిత బస్సు ఇస్తామన్నారు కదా, రైతులకు డబ్బులు ఇస్తామన్నారు కదా అని ఇప్పటికే స్టార్ట్ చేశారు. గట్టిగా చెప్పాల్సినటువంటి సమయం మీ దగ్గర ఉంది. మేము నాకు చెప్పాల్సింది ప్రజలు తిరుగుబాటు చేయాలా. ఎందుకు ఈ సమస్య వచ్చిందనే విషయం పైన ప్రజలే తిరుగుబాటు చేయాలా, నాయకులు కాదు. ఎందుకంటే ఆ విషయం మీకు చెప్తాను. మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో రాష్ట్రం విడిపోతే మనకు 1,00,00,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది.
తర్వాత అదే మన చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పుతో మన రాష్ట్రానికి వచ్చి అమరావతి నిర్మాణాన్ని చేపడుతూ ఎన్నో కోట్ల రూపాయలు మనం ఉన్న 5-6 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగితే ఎన్ని గ్రామాల్లో ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందో చూసుకోవాలి. ఆ రోజు ఇంత అభివృద్ధి చేస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చేపాటికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 2,50,000 కోట్లు. అంటే ఆ రోజుకి 3,50,000 కోట్లు ఉంది మన రాష్ట్రం యొక్క అప్పు. ఈ రోజు ఎంతో తెలుసా మీకు? 9,75,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అంటే తను 6,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కానీ ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టి ప్రజల యొక్క అభివృద్ధి చేశారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను 10,000కి 20,000కి ఆశపడే అమ్మకు వందనం అని చెప్పేసి, తల్లికి వందనం అని చెప్పి మీకు అమ్మఒడి ఇలాంటి చిన్న చిన్న ఆశ చూపే లక్షల కోట్ల రూపాయలను అప్పు చేశాడు. 6,25,000 కోట్లు అదనంగా చేశాడు. ఈ రోజు మన రాష్ట్రం యొక్క అప్పు, ఆయన అప్పు జరగకపోతే కలెక్టర్ ఆఫీసులు కూడా పెట్టారు, కాలేజీ మైదానాలు కూడా పెట్టారు. ఎక్కడ ఏ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటన్నింటినీ కుదరబెట్టి 6,25,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి మన పైన భారం పడతారు. ఆ రోజు కనీసం ఎవరికి కూడా జీతాలు సరిగ్గా ఈ పరిస్థితి వచ్చారు. ప్రజలకు అర్థమైపోయింది, ఉద్యోగస్తులు కూడా అర్థమైంది. తనకు పరిపాలించే విధానం తెలియదు, తన యొక్క మూర్ఖుడు, తన యొక్క విధానం సరళమైనటువంటి ఆలోచనతో ప్రజలందరూ మేల్కొన్నారు. తెలుగుదేశం గెలిపిస్తామని చెప్పలే, జగన్ గెలిపిస్తామనే మైదానంలో మరిపించి 2024లో తనకి ఎలా బుద్ధి చెప్పాలో ఓటు రూపంలో బుద్ధి చెప్పి తనకి ఎక్కడో 11 సీట్లు మించకుండా కేవలం శుక్రవారం మాత్రమే ఉన్న వాయిదా ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశించింది. తనని ప్రతిరోజు విచారణ చేసి జైల్లో పెట్టమని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు